ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. KCC ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ నగరంలో ఘనంగా ఈద్ ఉల్ ఫిత్ర్ వేడుకలు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. నేమాంలో ఘనంగా శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం. హాజరైన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడలో క్రైస్తవుల శాంతి ర్యాలీ. క్రీస్తు ప్రేమ ప్రబోధకుడు బ్రదర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్. మధ్యతరగతి కుటుంబాల జీవనోపాధికి ముద్రా రుణాలు దోహదం. బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు స్పష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లాలో ముస్లింలకు ఎమ్మెల్యే లేరనే భావన ఉండడం సహజమేనని, కానీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముస్లింల ఎమ్మెల్యేగా పనిచేయడం జరుగుతుందని ఆయన ముస్లింలకు భరోసా ఇచ్చారు. కాకినాడ పిఠాపురం రోడ్లో గల ఈద్గా మైదానంలో ముస్లింలు రంజాన్ ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. సోమవారం ఉదయం 8 గంటలకు ముస్లింలు ఈద్ నమాజ్ నిర్వహించారు. ఈద్ ప్రార్థనలు కాకినాడ మెయిన్ రోడ్లో గల జామియా మసీద్ ఇమాం అబ్దుల్ రజాక్ రిజ్వీ ఈద్ నమాజ్ నిర్వహించారు. ఈద్ నమాజ్ నిర్వహించిన ఇమాం అబ్దుల్ రజాక్ రిజ్వీని నూరానీ జమాల్ సేట్ తనయుడు జుబేర్ తరపున నూరానీ కమిటీ సభ్యులు రెహమాన్ ఖాన్, లతీఫ్ ఖాన్లు ఘనంగా సత్కరించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఈద్గా మైదానంకు చేరుకుని ముస్లింలను కలిసి ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఇమాం అబ్దుల్ రజాక్ రిజ్వీని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సత్కరించారు. కేంద్రం తీసుకుని వస్తున్న నాయుడు దృష్టికి వెళ్లాలని ఇమాం అబ్దుల్ రజాక్ రిజ్వీ కోరారు. కేంద్రం తీసుకుని వస్తున్న వక్ఫ్ బోర్డు సవరణ చట్టంను కాకినాడ ముస్లింలందరూ వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లాలని ఇమాం అబ్దుల్ రజాక్ రిజ్వీ కోరారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, తమకు ఒక ఎమ్మెల్యే ఉంటే బాగుండును అనే భావనను ముస్లింలకు ఉండడమే సహజమే అని, కాకినాడ సిటీలో ఉన్న ముస్లింలకు వనమాడి కొండబాబు ముస్లిం ఎమ్మెల్యేగా ముస్లింలకు అండగా ఉంటున్నానని ముస్లింలకు భరోసా ఇచ్చారు. ఈద్ నమాజ్ అనంతరం ముస్లింలకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కలిసి ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ అధ్యక్షులు ఎస్ ఎజాజుద్దీన్, ప్రముఖ న్యాయవాదులు SK మొహద్దీన్, జవహర్ అలీ, ప్రముఖ వ్యాపారవేత్తలు ఆలిషా, ఆషీర్, టీడీపీ మైనార్టీ సెల్ నగర అధ్యక్షులు SK రహీం, నాయకులు తాజుద్దీన్, అన్సర్, సయ్యద్ ఖాన్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా మంది అనుకుంటారు ప్రతి కులంలో కూడా ఒక ఎమ్మెల్యే ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన అందరికీ ఉంటుంది. నేను చాలా చోట్ల చూసాను, మా కులంలో ఒక ఎమ్మెల్యే ఉంటే బాగుంటుంది అనేసి. అలాగే ముస్లిం కూడా ఒక ఎమ్మెల్యే ఉంటే బాగుంటుంది, మన సమస్యలు మనం చెప్పుకోవడానికి, మన మాట వింటారని ఉంటుంది ఆలోచన. కానీ మీరు ఎవరూ ఆధారపడక్కర్లేదు. ఈ జిల్లాలో ముస్లింకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అది మీ కొండబాబు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీ అందరూ కూడా ఆ విధంగా భావించండి మీలో ఒకటిగా. ఇప్పుడే గురుగారు చెప్పారు, వక్ఫ్ బోర్డు మీద ఏదో బిల్లు ప్రవేశపెట్టారని చెప్పేసి. అయితే కేంద్రంలో అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కేంద్ర నిర్ణయాలు వేరు. ఈ రాష్ట్రంలో ఈ రోజున అన్ని మతాల్ని, అన్ని కులాల్ని గౌరవిస్తూ, అన్ని కులమత భేదాలు లేకుండా నడిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అది ఒక చంద్రబాబు నాయుడు గారిని కూడా సందర్భంగా తెలియజేస్తుంది. మీ అందరికీ తెలుసు, మత సామరస్యాన్ని కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఓకే, కేంద్ర నిర్ణయాలు వేరు ఉండొచ్చు. ఈ రాష్ట్రంలో ముస్లిం మనోభావాలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నాయో, మీ మనోభావాలన్నీ కూడా
చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి దానికి అండగా ఈ కొండబాబు మీ తరఫున మాట్లాడడానికి మీ కొండబాబు ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరొకసారి మీ అందరూ కూడా అల్లా దయ వల్ల అంతా మంచి జరగాలి, మీరు అందరూ బాగుండాలి, మీ జీవితంలో ఏదైతే కోరుకుంటారో కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ముందుగా హిందూ సోదరులందరికీ కూడా నిన్న జరుపుకున్న ఉగాది శుభాకాంక్షలు. ప్రధానంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లింలందరికీ ఎంతో అభిమానంతో భరోసా ఇస్తూ ముస్లిం వక్ఫ్ ఆస్తులను పూర్తిగా పరిరక్షించే బాధ్యత నాది అని మనం ప్రకటించడం పట్ల అందరూ కూడా హర్షం ప్రకటిస్తున్నారు. కానీ ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఈ వక్ఫ్ ఇల్లు ఏదైతే తీసుకొచ్చారో అది రాష్ట్ర సమస్య కాదు, జాతీయ సమస్య. జాతీయ స్థాయిలో తప్పకుండా ఆ బిల్లు రానివ్వకుండా చేయాల్సిన బాధ్యత తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. దీనివల్ల యావత్ భారతదేశ ముస్లిం సమాజం అంతా కూడా వారి కోసం ఎదురు చూస్తుంది. వారు తప్పకుండా ఒక బిల్లు రానివ్వకుండా ఆపుతారని ఎంతో ఆశతో విశ్వాసంతో యావత్ ముస్లిం సమాజం భారతదేశం అంతా ఎదురు చూస్తుంది. కాబట్టి తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సమాజం పట్ల ఉన్న అభిమానంతో తప్పకుండా వక్ఫ్ బిల్లును తిరిగి తీసుకునేలాగా తగ్గించుకునేలా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అస్సలాము అలైకుం. ఈరోజు నగర ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు. నేను టౌన్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ అస్గర్ తరఫున ముస్లిం యావత్ కాకినాడ ముస్లిమ్స్ మైనార్టీ తరఫున ప్రతి వ్యక్తికి నగర ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ ఏదైతే వక్ఫ్ చట్టం ముస్లిం మతానికి చట్టానికి వ్యతిరేకంగా మోదీ గవర్నమెంట్ తీసుకొస్తుంది, దానికి సపోర్ట్ చేస్తున్న ఈ కూటమి గవర్నమెంట్ ఇది వాళ్ళ సపోర్ట్ విత్డ్రా చేసుకుని ముస్లిమ్స్ అందరికీ సపోర్ట్ చేయాలని చంద్రబాబు నాయుడుని కోరడం జరుగుతుంది. అదేవిధంగా మనం సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నది ముస్లిమ్స్ మొత్తం భారతదేశం ముస్లిమ్స్ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఈ చట్టం రద్దు చేసి ఈ ఏదైతే వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా ఉందో రద్దు చేసి వక్ఫ్ బోర్డుకి హెల్ప్గా వెడ్ బోర్డుకి సహాయంగా నిలబడాలని మిగతా అందరూ కమ్యూనిటీ కులాల వాళ్ళని ఎస్సీలు ఎస్టీలు అందరూ సపోర్ట్గా ఉన్నారు, సిక్కులు అందరూ సపోర్ట్గా ఉన్నారు. మాకు ప్రతి ఒక్కడూ భారతదేశం సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి మోదీ గవర్నమెంట్ సపోర్ట్ ఉన్న చంద్రబాబు గవర్నమెంట్ వాళ్ళ కొలేషన్ ఏదో వాళ్ళు కలిసి ఉన్నారు అలయన్స్ అవి విత్డ్రా చేసుకున్నా సరే లేని పద్ధతిలో వక్ఫ్ బోర్డు బిల్కి వ్యతిరేకంగా ఉన్న సపోర్ట్ చేయకూడదని మన చంద్రబాబు నాయుడు గారిని కూటమి గవర్నమెంట్ని కోరడం జరుగుతుంది. కాకినాడ రోడ్ల మండలం నేమం గ్రామం ఎల్విన్పేటలో గల శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఆదివారం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, యాగశాల ప్రవేశం, పూజలు, క్షీరాదివాసం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, విగ్రహ ప్రతిష్ఠ, స్వామివారి దివ్య కళ్యాణం, పూర్ణాహుతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయానికి విగ్రహాలను తోలి వెంకటరమణ, అమల దంపతులు వారి కుటుంబ సభ్యులు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. ఆలయానికి కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ విచ్చేయగా ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుమ్మంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే నానాజీ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అదేవిధంగా ఆలయ గర్భగుడిలోని మండపంలోనూ టైల్స్ వేయించిన తలాటం హరీష్ ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు తలాటం హరీష్ని ఎమ్మెల్యే పంతం నానాజీ సమక్షంలో కండువా వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనంతలక్ష్మి, కరెడ్ల గోవిందు, పుల్ల శ్రీరాములు, పోసిన రాము, శివ, జీని శ్రేణు, మాదారపు తాతాజీ, గణేష్, గంగాధర్ పాల్గొన్నారు. ఎవరో ఆపేసినటువంటి పునర్నిర్మించాలా, దాన్ని పెట్టాలి అనేది ఒక ధ్యేయంగా తీసుకుని ఇవాళ గుడిని నిర్మించి చాలా అందంగా నిర్మించి చూపులకి ఆకట్టుకునే విధంగా ఖచ్చితంగా పూర్వం మనం రాంకోళ్ళు అనుకునేవాళ్ళం, ప్రతి ఊళ్ళోనే ఉండేది. అవి రాను అవి తరలిపోతున్న టైంలో కొత్త కాన్సెప్ట్ మళ్ళీ అదే టైంలో వాళ్ళకి రాంకోళ్ళు నిర్మించడం అన్నది ఈ యువతకి అందరికీ కూడా ఇది ఆదర్శంగా తీసుకుని ప్రతి చోట కొన్ని చోట్ల అవసరమైనప్పుడు తప్పకుండా మాకు సహకారం ఉండడం. కానీ ఈ ఊళ్ళో ఎవరు సహకారం తీసుకోలేదు. వీళ్ళందరూ సొంత డబ్బుతో వీళ్ళందరూ ప్రముఖ సువార్థికులు, క్రీస్తు ప్రేమ ప్రబోధకులు బ్రదర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా కాకినాడ క్రైస్తవ సమాజం సమక్షంలో సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ బిహెచ్వి మూర్తిరాజు సమన్వయంతో కాకినాడ భానుగుడి జంక్షన్ నుండి
కొండైపాలెం ముత్తా గోపాలకృష్ణ భారతి మీదుగా కలెక్టరేట్ కార్యాలయం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సివిఎఫ్ అడ్వైజర్ బిషప్ రెడ్డి జ్యోతికుమార్, బిషప్ జోసెఫ్ వెన్నీ, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు రిక్కీ గూటం, సివైఎఫ్ మూర్తిరాజు మాట్లాడుతూ ప్రతీకారం వద్దు, ప్రేమతత్వం వద్దు అని మృతుని కుటుంబానికి ధైర్యం కోసం, సమాజానికి రక్షణ కోసం శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు, సిపిఎం నాయకులు పలువెల వీరబాబు, శేషబాబ్జీ సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు మోసా అబ్రహం, పరిమి ఐజక్, కె జాన్ ప్రసాద్, ఎస్ శామ్యూల్, దొమ్మెటి సాగర్, కె మోజెస్ కుమార్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు రిక్కీ గూటం, సిటీ పాస్టర్స్ ఫెలోషిప్, సిటీ సబర్బన్, సీ షోర్, కోస్టల్, సివైఎఫ్ నాయకులు దూదిపాల్ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ జంగా గగారిన్, విజయభాస్కర్, మచ్చా బుజ్జబాబు, కొమ్మురాజు, ట్రస్ట్ శ్రీనివాస్, ఎన్సీసీ నాయకులు, సివైఎఫ్ జిల్లా నాయకులు మాసా సుధీర్ సన్ని, ప్రవీణ్, జీవన్, వివిధ ప్రాంతాల పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు, సంఘస్థులు పాల్గొన్నారు. ఆపలేకపోయారు. జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఆరంభంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ముస్లింలను వేరే దేశానికి పంపేశాం, ఇప్పుడు క్రైస్తవులు కూడా తోలేస్తే బాగుంటుంది అన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు, క్రైస్తవులను నిద్ర లేపకండి, వారు లెగిస్తే మరి సింహాల్లా ఉంటారు, నిద్రిస్తున్న సింహాలను లేపొద్దన్నారు. కనుక మరి తేనె పుట్టను రేపినట్లు రేపారు. వారు అనుకుంటున్నారు ఎవరైతే హతమార్చారో ఇక క్రైస్తవ్యం భయపడిపోద్దని. లేదు, ఇప్పుడు సువార్త రోడ్డు మీదకి వచ్చింది, ఇక ఇది ఆగేది లేదు. ఒక్క ప్రవీణ్ పగడాలు గారిని చంపితే తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది మరి ప్రవీణ్లు లెగుస్తారని మీకు గుర్తు చేస్తున్నాం. మేమంతా ఏకమయ్యాం. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ఎవ్వరూ ఆపడానికి లేదు, ఎందుకంటే ఇది మేము కట్టుకుంటున్నటువంటి చర్చి కాదు, ప్రభు అయిన యేసయ్య కడుతున్న సంఘం ఇది. పాతాళ లోక ద్వారాలు సంఘం ఎదుట నిలవనేరు అని తెలియజేశారు. కనుక మేము ఈ పనిని ప్రభు వచ్చే పర్యంతం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. కాకినాడ పట్టణ క్రైస్తవులుగా మేము దీన్ని నిరసిస్తూ మంచి మరి మాకు న్యాయం చేయాలని మరొకసారి కోరుతున్నాం. కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా కాకినాడలో ఉన్నటువంటి అన్ని సంఘాల క్రైస్తవుల పక్షంగా మేము మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని నిరసిస్తున్నాం. ఆయన మరణం మా అందరినీ కలిచివేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజానికం, క్రైస్తవ లోకం చాలా దుఃఖంలోకి వెళ్ళిపోయాం. అయితే మా యొక్క నిరసన ఏంటంటే ఈ యొక్క మరణం ఎలా జరిగింది, ఆ విషయాలు నిజాలు పబ్లిక్కి తెలియజేయాలని మేము గవర్నమెంట్ని దేవుడు సహాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. మరి ఈరోజు ఆయన కుటుంబానికి దేవుడు సహాయం చేయాలని కోరుతున్నాం. అలాగే మరి ఈ యొక్క శాంతి ర్యాలీ శాంతియుతంగా జరుగుతుంది. మేము ప్రభుత్వానికి సహకరిస్తున్నాం, న్యాయం జరగాలని కోరుతున్నాం. మరణమే ప్రపంచం అంతటి కొరకు ఆయన మరణించాడు కాబట్టి ప్రపంచంలో ఇంతమంది ఆయనకు ఆకర్షితులయ్యారు. కనుక ప్రవీణ్ గారి మరణం మనకు బాధే గాని సువార్త మాత్రం ఈ విషయాల్లో ఆగదు. మరణం ద్వారా సువార్త ఆగదు. సువార్త చేయాలని యేసు ఇచ్చిన ఆజ్ఞ. కనుక ఈ విధంగా ప్రవీణ్ గారు ఎలా మరణించారో చెప్తే చాలు. వాళ్ళని గుద్దితే ఎవరు గుద్దారు, ఆయన చనిపోతే ఎలా చనిపోయారు, ఒకవేళ దాడి చేస్తే ఎవరు దాడి చేశారు, అది మాకు తప్పకుండా డిపార్ట్మెంట్ వారు బయలుపరచాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆయన చనిపోయిన మొదలు ఇప్పటి వరకు అన్ని శాఖలు మాకు చాలా సహకారంగా ఉన్నాయి. మేము శాఖలను నమ్ముతున్నాం, ప్రభుత్వాన్ని నమ్ముతున్నాం, ప్రభుత్వ అధికారులను నమ్ముతున్నాం. అతి త్వరలోనే దేవుని కృపలో మాకు న్యాయం జరుగుతుందని గొప్ప విశ్వాసం. అప్పుడే ఈ ప్రభుత్వం దిగొచ్చేటువంటి వాతావరణానికి వస్తాయి. మరి ఎవరైతే కనుక ఈ యొక్క ఆరాధనకు సంబంధించిన విషయాల్లో వ్యతిరేకంగా ఉంటారో ఆ పార్టీయే కాదు, ప్రజలందరూ సమీపంగా నిలిచి ఆరాధన కోసం ఉండేటువంటి ఈ సమూహానికి శక్తి ఎవరైతే ఉంటారో వారే నిజమైనటువంటి పార్టీగా చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఈ మార్గంలో ముందుకు నడిచి మన సమాజాన్ని, మన యొక్క
రాష్ట్రానికి మీద సమగ్రమైన న్యాయ విచారాన్ని అర్పించాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆ రకంగా ఈ ప్రభుత్వం చేస్తుందని ఆశాభావంతో మీ అందరికీ కూడా ఉదయం ధన్యవాదాలు. ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీతో ముద్రా రుణాలు ఇచ్చి జీవనోపాధి మెరుగు కోసం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పించడం చాలా సంతోషదాయకమని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ బిక్కిన విశ్వేశ్వరరావు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్యాసింజర్ ఆటో ప్రారంభించి ఆయన చేతికి తాళమిచ్చారు. లబ్ధిదారులు గొల్లపల్లి సుబ్బారావు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ అర్హులైన వారందరూ మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా రుణాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు దువ్వూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అర్హులైన పేదలకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించిన బ్యాంక్ మేనేజర్ బీజేపీ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ బీజేపీ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద జరిగింది. గౌతు చిన్న, కర్రీపాపారావు, జ్యోతుల రాజేష్, 41వ డివిజన్ భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ సభ్యులు తాతోల నాగభూషణం, వణుకూరి శివ, గణేష్, నండూరు కామేశ్వరరావు, గుమ్మడి శ్రీనివాస్, మందపల్లి రామకృష్ణ పాల్గొన్నారు. అందులో భాగంగా ముద్రా లోన్ ద్వారా మన కాకినాడకు సంబంధించినటువంటి సుబ్బారావు గారు అనేటువంటి ఆటో నడుపుకోవడానికి వారికి అవకాశం కలిగించారు. తద్వారా 3,24,000 రూపాయలు కూడా వారికి ఇటువంటి సౌకర్యాలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని మోడీ గారు ఇస్తున్నటువంటి భరోసా, మోడీ గారు ఇస్తున్నటువంటి ఆత్మనిర్భర్ భారత్ అనేది ఏదైతే నిదానం ఉందో దాని పరంగా మనందరం కృషి చేయాలని, ఎవరైతే ఎన్లైటెడ్ పీపుల్ ఉన్నారో, అవగాహన ఉన్నవారో, ఎవరైతే అవగాహన లేదో వారికి కూడా ఈ విషయం తెలియజేసి వారందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని మేము కూడా చేస్తామని తెలియజేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ముద్రా లోన్ ఏదైతే ఉందో ఆ లోన్ ఆధారంగా వారు ఈరోజు ఆటో తీసుకోవడం జరిగింది. ఇలాగ చాలామంది కార్మికులకు కానివ్వండి, లేకపోతే ప్రజలందరికీ కూడా ప్రధానమంత్రి గారు పెట్టిన ముద్రా లోన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇవాళ ఉదాహరణకి మన జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరావు గారు ఆటోని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం కూడా జరిగింది. ఇది ఉగాది రోజు మన తెలుగు సంవత్సరం మొదటి రోజు మంచి కార్యక్రమం. వారికి సుబ్బారావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి కుటుంబం ఆర్థికంగా ఈ ఆటో ద్వారా పరిపుష్టి చెందాలని కోరుకుంటున్నాం. దాన ధర్మాలకు రంజాన్ పండుగ ప్రతీక అని టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు సయ్యద్ అలీ పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా కాకినాడ జగన్నాథపురంలో గల జనావళి వృద్ధుల అనాథ ఆశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు, చీరలు, పండ్లు, స్వీట్లను సయ్యద్ అలీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సయ్యద్ అలీ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా రంజాన్ పండుగను పురస్కరించుకుని వృద్ధులకు నూతన వస్త్రాలను పంపిణీ చేయడమే కాకుండా వృద్ధాశ్రమానికి తన వంతు సహాయ సహకారం అందించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సుల్తానా బేగం, కాజా మొహద్దీన్, నాజమా సుల్తానా, గౌసందాని, షబ్బీనా, షాకిర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ పేద ఓల్డేజ్ వాళ్ళ పేదలందరికీ మగవారికి లింగి షర్టు, ఆడవారికి చీరలు పంచబడ్డ మా దానమైతే ప్రతి సంవత్సరం వస్తున్నాం 10 సంవత్సరాల నుంచి. అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చి వాళ్ళందరికీ పంచిపెట్టాం. ఇది కాకుండా ఇంటికాడ కూడా రంజాన్ కోసం అందరికీ పెద్ద ముస్లిం లేడీ ఆడవాళ్ళందరికీ పంచిపెట్టాం. ఈ రంజాన్ మాసం అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, రంజాన్ కూడా అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈద్ ముబారక్ అందరికీ. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. రంజాన్ సందర్భంగా ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అన్ని పంచుకుంటున్నాం. ఆడవాళ్ళకి చీరలు, మగవాళ్ళకి లింగి షర్ట్స్ పంచిపెడుతున్నాం. అలాగే అందరూ ఇలాగే చేసి వాళ్ళకి సాయం చేయాలని ఇంట్లో కూడా అలాగే సాయం చేస్తాం అందరికీ. అలాగే అందరూ ఈ రంజాన్ సందర్భంగా ప్రతి వాళ్ళు మాట్లాడి అందరూ రంజాన్ చేసుకోవాలని, అందరూ పేదవాళ్ళు కూడా మాట్లాడి సంతోషంగా రంజాన్. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మసీదులను అభివృద్ధి పరిచానని, ముస్లింల కోసం ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా పిఠాపురం పట్టణం కత్తులగూడెంలో ఉన్న మసీదును తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు.
मुसलमान को पूरा सपोर्ट करते बोले उनका साथ रहते మా పిఠాపురం నియోజకవర్గ నవాబులు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి తెలియజేస్తున్నాం. వారికి ఏ ఇబ్బందులు ఉన్నా ఏ కష్టాలున్నా తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటుంది. వారి సమస్యలు ఏమన్నా కూడా మనం పూర్తి చేస్తాం. రెండోది ముస్లిమ్స్ అందరికీ కూడా జగ్గై చెరువులో 70 సెంట్లు ల్యాండ్ ఇచ్చాం కమ్యూనిటీ హాల్ గురించి. అది అందరికీ తెలుసు. దాంట్లో మళ్ళీ ఇప్పుడు రాబోయే మా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మళ్ళీ అందులో నిర్మాణం చేపట్టే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటి తెలుగుదేశం పార్టీ హయాంలో నేను ఉన్నప్పుడు 60 సెంట్లు అలాట్మెంట్ ఇచ్చాం. అది 50 లక్షల గ్రాంట్ కూడా ఇచ్చాం. తర్వాత వైసీపీ గవర్నమెంట్లో దాన్ని అప్గ్రేడింగ్ జరిగింది. ఏదైనా తెలుగుదేశం పార్టీ ముస్లింస్ సంక్షేమానికి కట్టుబడి ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది. కాకినాడ రాయుడుపాలెంలో గల చుండు సుబ్బయ్యమ్మ రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమం 2వ అంతస్తు నిర్మాణానికి క్రిష్ డ్రిల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం నిట్టాల రామారావు, నిట్టాల కృష్ణకుమార్ల వారి సిఎస్ఆర్ నిధుల నుండి 6,50,000 రూపాయల విరాళం అందించడం అభినందనీయమని వృద్ధాశ్రమం ప్రాజెక్ట్ చైర్మన్ జీవి కృష్ణ ప్రకాష్ పేర్కొన్నారు. కాకినాడ రైల్వే స్టేషన్ రోడ్లో గల జీవి కృష్ణ ప్రకాష్ కార్యాలయంలో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంపై అంతస్తు నిర్మాణానికి చెక్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టర్ల అధ్యక్షత వహించగా క్రిష్ డ్రిల్లింగ్ యాజమాన్యం నిట్టాల రామారావు చెక్ను వృద్ధాశ్రమం చైర్మన్ జీవి కృష్ణ ప్రకాష్కు అందజేశారు. ఈ సందర్భంగా నిట్టాల రామారావు, జీవి కృష్ణ ప్రకాష్లు మీడియాతో మాట్లాడారు. అనంతరం నిట్టాల రామారావు, జీవి కృష్ణ ప్రకాష్లను రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ తుమ్మలపల్లి వెంకట శివనాగప్రసాద్, పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ టీవీ బాలకృష్ణ, క్లబ్ సభ్యులు చార్మినార్ వర్మ, పావటినేడి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఆశ్రయ ఓల్డ్ ఏజ్ హోమ్కి క్రిష్ డ్రిల్లింగ్ అనబడే మా రిలేటెడ్ కంపెనీ క్రిష్ డ్రిల్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ 6.5 lakhs సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఫండ్ చేయడమైనది. ఆ సెకండ్ ఫ్లోర్లో ఒక రూమ్ కట్టి మా మదర్ పేరు పెడతారని మేము ఆశిస్తాం. నిట్టల వెంకట రామారావు గారు, వాళ్ళ బ్రదరు కృష్ణమోహన్ గారు, కృష్ణకుమార్ గారు ఇద్దరు కలిసి వాళ్ళు అడగగానే 6,50,000 రూపాయలు పైన సెకండ్ ఫ్లోర్ రోటరీ ఆశ్రయ గోల్డెన్ జూబ్లీ సెకండ్ ఫ్లోర్ కట్టడానికి 6,50,000 రూపాయలు వెంటనే శాంక్షన్ చేయడము, పేమెంట్ కూడా చేశారు. సో అది చేసినందుకు వాళ్ళిద్దరికీ మా క్లబ్ తరఫుని రోటరీ ఆశ్రయ పేదలకు సేవ చేయడం ద్వారా మానవ జీవితానికి ఆనందం చేకూరుతుందని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్లు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జగన్నాథపురం కోటి స్తంభంపేట ధనమ్మ తల్లి ఆలయం వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బడే వెంకట కృష్ణ జన్మదినం పురస్కరించుకుని అమృత అహోబిల్ అంజు ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్, తెలుగుదేశం నాయకులు వనమాడి ఉమాశంకర్, జనసేన పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మనం సంపాదించిన ఆదాయంలో కొంత సమాజ సేవ కోసం వెచ్చించినప్పుడు సంతృప్తి కలుగుతుందని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ నినాదంతో బడే కృష్ణ సేవ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ పేదల కోసం సమాజ సేవ చేయాలని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని వారు తెలిపారు. జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలతో తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లాటం సత్య, జనసేన పార్టీ నాయకులు ఆకులి శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, అట్లా సత్యనారాయణ, టీడీపీ నాయకులు గుత్తుల రమణ, దుగ్గన బాబ్జీ, సంగిశెట్టి అశోక్, వాసిరెడ్డి శివ, మల్లిపూడి శివాజీ, పచ్చిపాలకోడి సీను, డాక్టర్ కిరణ్, జనసేన పార్టీ వీర మహిళలు బండి సుజాత తదితరులు పాల్గొన్నారు. పద్మశ్రీ ఎమ్మెల్సీ గారు, పున్ని గారు, పెద్ద నాయకులు అందరూ ఇచ్చేశారు. అలాగే ఇచ్చేసినటువంటి మా సిటీ నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, వీరమలు అందరూ కూడా నమస్కారములు. అయితే నేను నా బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా నేను ఏదో ఒక సేవా కార్యక్రమం చేయడం నాకు అలవాటు. ఎందుకంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏదైనా సేవా కార్యక్రమం చేయండి కానీ మీ బర్త్డే సందర్భం కానీ ఆయన బర్త్డే సందర్భం కానీ ధనాన్ని వృధా చేసి ఈ బాజాలు మోగించి అవుట్లు వెలిగించి ఇటువంటి వేస్ట్ పని చేయొద్దు. మీరు 10 మందికి సేవ చేసి
మీరు సేవా కార్యక్రమం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అదే జాడలో నేను కూడా నడుచుకుంటున్నాను. నా బర్త్డేకి నా పుట్టినరోజు కూడా నేను ఇలాగా మెడికల్ క్యాంపులు పెట్టాను, బెడ్ క్యాంపులు పెట్టాను. అలా నా బర్త్డే కాకుండా పవన్ కళ్యాణ్ బర్త్డే కూడా నేను ఎన్నో సేవ చేసి ఉన్నాను. అలాగే నేను ఇక్కడ వచ్చే భవిష్యత్తులో కూడా నేను నా బర్త్డే కానీ పవన్ కళ్యాణ్ బర్త్డే కానీ ఎన్నో సేవాకారం చేసుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకున్నాను. అలాగే మరి ఈరోజు మేము మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు జనరల్ హెల్త్ క్యాంప్ పెట్టాము, అలాగే ఉచిత కంటి వైద్య శిబిరం పెట్టాము. దీని అందరికీ కూడా మాకు అమృత హాస్పిటల్ డాక్టర్ చిట్ల కిరణ్ గారు, అలాగే అహోబిన హాస్పిటల్ వారు మాకు పూర్తి సహకారం అందించారు. అంజు కంటి వైద్య శిబిరం సహకారం అందించారు కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు నా బర్త్డేకి వచ్చి నాకు అందరూ విషయం చెప్పిన ప్రతి ఒక్కరు కూడా నా తరఫు నుంచి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా వైద్య సదుపాయం చేస్తూ అలాగే ఫ్రీ క్యాంప్స్, బ్లడ్ క్యాంప్స్ పెట్టాడు. చాలా కార్యక్రమాలు ఈరోజు జనసేన పార్టీలో మన బడే కృష్ణ గారు చేయడం జరిగింది. అలాగే ఈరోజు మళ్ళీ మన చిట్ల కిరణ్ గారు సహకారంతో ఈరోజు మన అమృత హాస్పిటల్స్ వాళ్ళు ఫ్రీ చెకప్, అలాగే అంజు ఐ కేర్ వాళ్ళు ఐ టెస్టింగ్, ఇలాగ రకరకాల విధాలతో అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంటే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే జనరల్ సొంత కార్యక్రమం కాకుండా ప్రజలకి ఉపయోగపడాలి అంటే మా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే మీరు ఏం చేసినా మీరు చేసుకున్న దాంట్లో చదవనండి, పెద్దదవనండి, ప్రజల మధ్యలో ప్రజలకు ఉపయోగపడి కార్యక్రమాలు చేయండి. అలా చేస్తే మనకి రేపు మనతోటి మన ఉంటారు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఎన్నుకోగింది. దానికి అనుగుణంగా మా నావనండి, మా కార్యకర్తలు ఉన్నాయండి, అందరూ కూడా మా పవన్ కళ్యాణ్ దేశాలకి అనుగుణే వెళ్ళడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు ఆయన ఫ్రీ క్యాంప్ ప్లస్ ఈ టెస్టింగ్ అన్ని పెట్టడం జరిగింది. సో నేను నా తమ్ముడిని అభినందిస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలే కాకుండా ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ ఫ్రీ క్యాంప్స్ అన్ని పెట్టడం కూడా జరుగుతున్నదిగా మా తమ్ముడు ఇంకా మరెన్నో పుట్టినరోజు చేస్తూ బహుశా మంచి ఎదగాలనుకుంటూ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ముస్లింలకు అన్ని విధాలుగా అండగా ఉంటారని జనసేన పార్టీ పీఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా పీఠాపురం గుడ్ల వీధిలో ఉన్న మసీదును మర్రెడ్డి శ్రీనివాసరావు సందర్శించి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ఉన్న ముస్లిం సోదరులందరికీ, మరీ ముఖ్యంగా పిఠాపురంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీరంతా సుఖశాంతితో ఉండాలని, అల్లా మీ పట్ల కరుణ చూపాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ లో ఘనంగా రంజాన్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ముస్లిం జర్నలిస్టులైన షేక్ హుస్సేన్, షేక్ చిస్ట్రీలను కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రాజేష్ మోహన్లతో పాటు క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ లో అన్ని మతాలను గౌరవిస్తూ పండుగలను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. శనివారం ఉగాది పండుగ పురస్కరించుకుని పంచాంగ శ్రవణం నిర్వహించడం జరిగిందని, నేడు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం జర్నలిస్టులను గౌరవించుకోవడం జరిగిందని నిర్వహించారు. తమను సత్కరించుకోవడం పట్ల ప్రెస్ క్లబ్ సభ్యులకు హుస్సేన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. చాలా అన్యదా రుణపడి ఉంటాం మీ అందరికీ. అందరూ అన్ని మతాలకి అతీతంగా ఈ కొత్త సంస్కృతితో మనం అందరం ముందుకు వెళ్తున్నందుకు చాలా ఆనందించదగ్గ విషయం ఇది. అయితే అందరూ ఫ్రెండ్షిప్గా కలిసి ఉండేలాగా సర్వమతాన్ని కలుపుకొని చేయడం అనేది మనమే నాంది పలుకుతున్నందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ ఒక సోదరభావంతో అందరూ వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ నూతన కార్యవర్గానికి, మన నూతన కార్యవర్గానికి నా తరపున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఉగాది చేసుకుంటాం, ఈరోజు రంజాన్ చేసుకుంటాం. అందరికీ అంటే ఏవైతే ప్రెస్ క్లబ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనమంతా ఒక్కటే. అంటే ఒక సామెత ఉంది, యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అని చెప్పి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మనం కలిసి ప్రయాణం చేద్దాము, ప్రతి ఒక్క పండగ కలిసి చేసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్లో ఈ రంజాన్ వేడుకలు చేశాము. అయితే ఎవరైతే రంజాన్ ముస్లిం సోదరులు సృష్టి, హసన్, దురాని గారు, ఇలాగే మన చాలామంది వారు అంతా కూడా వీళ్ళందరి మధ్యలో కూడా ఈ రంజాన్ చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఇటువంటి ఏ కార్యక్రమంలో కూడా సర్వసమ్మేళనంగా ప్రతి ఒక్క కుల మత భేదం లేకుండా
ఏవైతే వేడుకలు ప్రతి వేడుకలు చేసుకోవడానికి ప్రస్తుత మేమంతా కూడా ఎంతో ఆనందంగా జరుపుకోవడానికి కూడా ముందుకు రావడానికి ఆనందంగా వ్యక్తం చేస్తున్నామని చెప్పి తెలియపరుస్తున్నాం. ముస్లింలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా అండగా ఉంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా పిఠాపురం పట్టణం గుడ్ల వీధిలోని కత్తులగూడెంలోనూ ఉన్న మసీదులను వంగ గీతా విశ్వనాథ్ సందర్శించారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, వైఎస్ఆర్సీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తెందత్తుడు, మొహద్దీన్, జలాలుద్దీన్, జహూర్ ఆలీ, బొజ్జా పెదకాపు, కౌన్సిలర్ నేలవేణి, వజ్రపు బాబీ, సందక శ్యామలరావు, అడప రఘు, పచ్చిమళ్ళ అప్పలరాజు, వజ్రపు బాబీ, సూరవరపు అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. 40 రోజులు కూడా ఈ 30 రోజులు ముస్లిం సోదరులు సోదరిమణుల కుటుంబాలన్నీ కూడా ఉపవాస దీక్షలో ఉండి కఠినమైన దీక్షలు చేసి అల్లా ఆశీర్వాదం పొందడానికి వారు ఎన్నో నియమాలతో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకుని ఈరోజు రంజాన్ పర్వదిన సందర్భంగా హృదయపూర్వకంగా ముస్లిం సోదరిమణులకు వారి కుటుంబాలకు వారి సన్నిహితులందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురం నియోజకవర్గం తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున హృదయపూర్వకంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈద్ ముబారక్. దుర్గా విద్యుత్ నగర్ రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హామీ ఇచ్చారు. కాకినాడ 2వ డివిజన్ దుర్గా విద్యుత్ నగర్ ఝాన్సీ లక్ష్మీబాయి పార్కులో దుర్గా విద్యుత్ నగర్ రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ ఈ కాలనీలో అందరికీ అందుబాటులో ఉంటూ పిలిచిన వెంటనే పనిచేసే మున్సిపల్ శానిటరీ వర్కర్ లక్ష్మి, శానిటరీ ఇన్స్పెక్టర్ ని సన్మానించి అభినందనలు తెలిపారు. కాలనీ వాసులు ఎమ్మెల్యేను దుస్సాలుతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 2వ డివిజన్కి కావాల్సిన పనులు చేస్తానని, పార్కును అభివృద్ధి చేస్తానని తెలిపారు. ముందు ప్రధానంగా శానిటేషన్ మీద దృష్టి పెట్టి, అలాగే పార్కులు సిఎస్ఆర్ నిధుల్లో అనేక చోట్ల అనేక కంపెనీలని ఏ రోజు పొలిటికల్గా ఒక పైసా కూడా ఎప్పుడు మేము సహాయం అడగలేదు. ఎందుకంటే పొలిటికల్గా ఒక పైసా సహాయం అడిగితే ఖచ్చితంగా రేపొద్దు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం చేయించుకోలేము చేశారు. ఎందుకంటే నేను చెప్తాను, ఒకే మాట చెప్తున్నాను, ఇంత చక్కటి వాతావరణం, పొల్యూషన్ పీలుస్తూ ఉన్నాం. ఎందుకు? భావితరాల గురించి పీలుస్తూ ఉన్నాం. ఈ పొల్యూషన్ అంతా భావితరాలు ఉద్యోగాలు వస్తాయి, ఉన్న ఊర్లోనే ఉద్యోగాలు చేసుకుంటారు, ఉన్న ఊర్లో చేస్తారు, కంపెనీలు వస్తాయి, పెట్టుబడులు పెరుగుతాయి అన్న ఆలోచన మీద మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా సిఎస్ఆర్ ఫండ్ ఇక్కడే సిఎస్ఆర్ ఫండ్ తీసుకెళ్ళి ఎక్కడో ఖర్చు పెడితే కుదరదు అన్నటువంటి ఒక నినాదంతో నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ఖచ్చితంగా ఎవరైతే ఈ పీల్చుకుంటూ ఉన్నారో, ఈ అనారోగ్యాన్ని గాలిని పీల్చుకుంటూ ఉన్నారో, అనారోగ్యాన్ని వాటర్ వాళ్ళ కలుషితం వస్తుందో, ఎవరికైతే అవుతుందో ఆ ఇబ్బందులు వస్తున్నాయో వాళ్ళకే సిఎస్ఆర్ ఇవ్వాలని చెప్పి పాకలపూడి వలసపాక నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం. మీ ఏరియాకి కూడా త్వరలో ఖచ్చితంగా సిఎస్ఆర్ నిధులతో మీ పార్కులు అవి కూడా డెవలప్ చేసి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వెంకట్రావు గారి దగ్గర నుంచి చూసుకుంటూ గుడ్గూడు ప్రభాకర్ రావు, బత్తిన సుబ్బారావు గారు, ఆ తర్వాత పంతం ఫ్యామిలీ నుంచే పంతం పద్మనాభం గారు, వీళ్ళందరితోటి పరిచయాలుండి వాళ్ళతో సమకాలీనంగా పనిచేసిన కుర్రవాడినైనా సరే ఎక్కడా కూడా నేను చూడని విధంగా పేరు పెట్టి రా అని చెప్పేసి భుజం తట్టి పలకరించే ఎమ్మెల్యేని నేను పంతం నానాజీ గారిని చూస్తున్నానండి. నేను గతంలో ఒక ఎమ్మెల్యే గారు ఉండేవారు, పేరు అవసరం లేదు, వైట్ అండ్ బార్ డ్రెస్లో రేబాన్ కల్జోడు పెట్టుకుని కారు దిగి లోపలికి వెళ్తే వాడికి రాజా మా లాంఛనాలతో స్వాగతం పలికేవారు. సామాన్య మనుషులకి తొందరగా అవకాశం దొరికేది కాదండి. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ ఈ వైట్ అండ్ వైట్ డ్రెస్సులు కాదండి ఆయనకు కావాల్సింది. ఎంత సామాన్యుడు వచ్చినా సరే కూలంకషంగా వాళ్ళ సమస్యను విని అర్థం చేసుకుని ఆ సమస్య పరిష్కారానికి వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ఇక్కడే ఆల్రెడీ ఇప్పుడు మన మూర్తి గారు చెప్పిన ఒక సమస్యకి ఎల్లుండ 2వ వార్డు సచివాలయం స్టాఫ్ను కూడా రమ్మని చెప్పేసి అని ఆర్డర్ వేయడం జరిగింది. మన సెక్రటరీ గారు చాలా కష్టపడి వారు నిద్ర కలిసి మాకన్నా ఈ వార్డులో తిరిగినప్పుడు ఫస్ట్ నాది ఈ వార్డే, ఈ వార్డు నుంచి నేను డిప్యూటీ మేయర్గా ఎలక్ట్ అయ్యాను.
ప్రత్యేకంగా మీ అందరికీ ప్రకాష్ గారికి, మూర్తి గారికి ప్రత్యేకంగా నా పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే చాలా పార్కులు చూస్తున్నామండి, చాలా అందరూ నాకు ఇది కావాలి అని అడుగుతున్నారు. కానీ ఈ పార్కులో ఉన్న ఈ వార్డులో ఉన్న పార్కులు ఇదే ఎక్సలెంట్గా పార్క్ కనపడుతుంది. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. మూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మీరు ఇప్పుడు చెప్పిన శానిటైజర్స్ చాలా ఎక్సలెంట్గా వాళ్ళని సపోర్ట్ చేశారు. ఇదే విధంగా మిగతా వార్డులు, మిగతా ఏరియాలో కూడా చేస్తే చాలా బాగుంటుంది. ఇదే ఆదర్శంగా తీసుకుని మనం కూడా ముందుకు వెళ్తామని చెప్తున్నాను సార్. చిన్న రిక్వెస్ట్ సార్, ఫస్ట్లో మా కమిటీలు ఉన్నప్పుడు ప్రతి వార్డులో ప్రతి ఏరియాలో నుంచి ఒక యూనిటీ ఉంది సార్. అలాగా అది మన శానిటైజేషన్ ఇన్స్పెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు, నెక్స్ట్ ఏఈడి అందరూ కలిపి ప్రతి ఎవ్రీ సెకండ్ సాటర్డేలో మీటింగ్ పెట్టుకోవాలి సార్. హ్యాపీ ఎమ్మెల్యేగా నెగ్గినప్పటికంటే కూడా ఎక్కువ హ్యాపీగా ఉంది. మరి ఇక్కడ మీరు అందరి దగ్గర కూడా నాకు కొంచెం పెరుగుతుంది కదా డెఫినెట్గానే. ఆల్రెడీ వాకింగ్లో చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం. బట్ నా సర్వీసెస్ ఎంతవరకు కావాలో మూర్తి గారు చెప్తూ ఉంటారు. అక్కడ మాత్రం నేను ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను. డెఫినెట్గా మీ అందరికీ ఆయన తరపున మధ్యలో ఉండి మనకు కావాల్సిన సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవడానికి నేను తప్పకుండా సహకరిస్తానని. మరి గాడ్ బ్లెస్ టు మై బ్రదర్. మరి చాలా కష్టపడ్డాడు. హార్డ్ వర్క్ తప్పించి ఎవరన్నా ఒక మనిషి ఎదగాలంటే వేరే దారి ఏమి ఉండదు, షార్ట్ కట్ మెథడ్స్ ఏమీ ఉండదు ఎవరు సక్సెస్ కన్నా సరే. అది నానాజీ విషయంలో మనం చూసాము. చాలా కష్టపడ్డాడు. బట్ ఎప్పుడు కూడా ప్రజల మనిషిగానే లాస్ట్ 25 years నుంచి కూడా అతను పనిచేస్తా వచ్చాడు. మరి ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ అవ్వాలని, ఇదొక వే కింద వేసుకుంటా ప్రైవేట్ పదంలో ఇంకా ముందుకు వెళ్ళాలని పెట్టారు. ఇంకెక్కువ అవకాశం ఉన్నంత వరకు ఎక్కువ పెట్టించుకోండి మన నియోజకవర్గంలో. అంటే అర్బనైజేషన్ మనకి రూరల్ నియోజకవర్గాన్ని కూడా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా తిమ్మాపురం కానీ, ఇప్పుడు ఇంద్రపాలెం కానీ, టువర్డ్స్ కడప వరకు కూడా ఇటు పక్కంతా కూడా అర్బన్లో కలిసిపోయినాయి కాబట్టి పండూరు వరకు ఆల్మోస్ట్ మనకి టౌన్ వాతావరణం వచ్చేసింది. కాబట్టి ఎక్కువ కెమెరాలు పెట్టించమని సారు గతంలో చెప్పడం, దానికి అనుగుణంగానే మేము కూడా నెంబర్ ఆఫ్ లొకేషన్స్ని ఎక్కువ లొకేట్ చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయ్యి ఈ టెండర్స్ ప్రక్రియ ఇదంతా కూడా టైం బట్టి వస్తుంది. కానీ ఇటీవల కాలంలో ఏంటంటే దొంగతనాల పాయింట్ ఆఫ్ వ్యూలో పూర్వం ఏంటంటే దొంగలు మాత్రమే చేసేవారు. స్పెసిఫిక్ గుణం అంటే ఒక మోడస్ ఆపరెండి ఉన్నవాళ్ళు చేశారు. ఇప్పుడు ఏంటంటే ఈ యువత కొంతమంది చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి వాళ్ళు డబ్బుల అవసరాల కోసం వాళ్ళు దొంగలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి అందరూ కూడా సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ అనేది ఎసెన్షియల్. ప్రతి ఒక్కరూ కూడా మీరు దయచేసి అందరూ కూడా దాని యొక్క ఆవశ్యకతను గుర్తించాలి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. కేంద్రంలో నరేంద్ర మోడీ పరిపాలన సాగిస్తున్నారని, ప్రతి ఒక్కరూ రామకీర్తనలు పాడుకుంటూ రామ భజనలు చేసుకుంటూ తరించాలని బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ రోడ్ల మండలం రమణయ్యపేట కాపుల రామాలయం వద్ద శ్రీరామనవమిని పురస్కరించుకుని పందిరి రాట ముహూర్తం జరిగింది. ఐరెడ్డి సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలకు పందిరి రాట ముహూర్తంతో అంకురార్పణ జరిగిందని, ఈ నెల 6వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే ఆ దేవదేవుని శ్రీ సీతారామచంద్రుని కళ్యాణ మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆయన కృపకు పాత్రులు కావాలని, రాముడు పరిపాలన దక్షుడని ఆయన ఆదర్శంతో కేంద్రంలో నరేంద్ర మోడీ పరిపాలన సాగిస్తున్నారని, ప్రతి ఒక్కరూ రామకీర్తనలు పాడుకుంటూ రామ భజనలు చేసుకుంటూ తరించాలని, తద్వారా మరందరి కుటుంబాలు ఆయురారోగ్యాలతో దేశం సుభిక్షంగా ముందుకు వెళుతుందని, భక్తిభావంతోనే మన జీవన విధానం సాఫల్యమవుతుందని రంబాల అన్నారు. ఈ కార్యక్రమంలో ఐరెడ్డి సత్యనారాయణ, ఎమ్మకాయల వెంకటేశ్వరరావు, ఐరెడ్డి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా రామ భజనలో పాల్గొని ఏదైతే మన కుటుంబాలు, మన ఆరోగ్యాలు
పూర్తి స్థాయిలో సుభిక్షంగా ఉండాలంటే ఆ రాముని యొక్క పూజా అమృతమే మనకి సరైన ప్రసాదంగా భావించి మనందరూ పూజలు చేస్తున్నాం. దాంట్లోకి అనుకూలంగా ఈ రోజున రమణయ్యపేట కాపుల రామాలయం వద్ద ఈ రోజున ఐరెడ్డి సత్యనారాయణ గారు, వారి సతీమణి, వారందరి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని లక్ష్మణరావు గారు, రాంబాబు గారు, మన నిమ్మకాయల వెంకటేశ్వరరావు గారు, ఇంకా చాలామంది ఇక్కడ పెద్దలందరూ కూడా మహిళామణులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమానికి, ఈ పందిరి రాట ముహూర్తం కార్యక్రమానికి చేయడం జరిగింది. వారందరినీ కూడా ఆ భగవంతుడు సదా రక్షించాలని, దాంట్లో భాగంగా మనం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ రాముని ప్రార్థిస్తాం. కాకినాడ రామారావుపేటలో గల ఆదిగురు యోగపీఠంలో శ్రీ విశ్వవస్సు నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు శ్రీ సద్గురు సచ్చిదానంద యోగి ఉగాది ప్రాముఖ్యతను, తెలుగు సంస్కృతి సాంప్రదాయాల గొప్పదనాన్ని వివరించారు. పండితులు సాంబశివ తేజస్ శర్మ గారి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. తదుపరి చిన్నారులకు పద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. స్త్రీలకు, పురుషులకు సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలు, మహిళలకు తెలుగు వంటల పోటీలు నిర్వహించారు. ఈ వేడుకల్లో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కృష్ణవాణి, యోగపీఠం సెక్రటరీ డాక్టర్ మంజీరా, సభ్యులు లక్ష్మీనారాయణ, సత్యనారాయణమ్మ పాల్గొని విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన యొక్క కాకినాడ ఆదిగురు యోగపీఠంలో ఈ యొక్క ఉగాది సంవత్సర వేడుకలు చక్కగా జరుగుతూ ఉన్నాయి. సో ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకి సాంస్కృతిక కార్యక్రమాలు, మన తెలుగు పద్యాల మీద, సంస్కృత శ్లోకాల మీద, అలానే మన భారతీయ సంస్కృతికి సంబంధించిన సంగీత వాయిద్యాల మీద, ఇలా రకరకాల వాటిలో పోటీలు నిర్వహించడం జరిగింది. చాలామంది పిల్లలు ఇందులో పాల్గొన్నారు. అలానే సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలు కూడా పిల్లలకి, స్త్రీలకి, పురుషులకి వేరువేరుగా మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేటట్టుగా సాంస్కృతిక పద్ధతిలో వాళ్ళందరూ కూడా చక్కగా మన తెలుగు సాంప్రదాయ వస్త్రాలు ధరించి రావడం జరిగింది. ఇందులో కూడా పోటీలు నిర్వహించాము. అదేవిధంగా మన తెలుగు వంటకాలు, పండగలు అంటేనే వంటలకు పెట్టింది పేరు. అందులో మన తెలుగువారి వంటలకి ఎంతో విశిష్టత ఉంది కాబట్టి సో ఈ విషయాన్ని మరలా ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ తెలుగు వంటకాలపై కూడా స్త్రీలకి పోటీ నిర్వహించడం జరిగింది. ఈ విధంగా వివిధ విభాగాల్లో మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఇటువంటి పోటీలు నిర్వహించాము. వీటిలో చాలామంది పార్టిసిపేట్ చేశారు. సో ఈ విధంగా ఈ యొక్క ఉగాది యొక్క ప్రాముఖ్యతని, మన తెలుగు సంస్కృతిని ప్రజలకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. మరొకమారు మీ అందరికి కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మనకున్న 40 సంవత్సరంలో ఈ విశ్వావసునామ సంవత్సరం 40వ సంవత్సరం అన్నమాట. ఈ సంవత్సరానికి అధిష్టాన దేవత మహావిష్ణువు. ఆ మహావిష్ణువు ఈ విశ్వావసునామ సంవత్సరానికి అధిష్టాన దేవత అంటారు. అయితే ఈ సంవత్సరం రాజు ఎవరు, అర్ఘ్యాధిపతి ఎవరు, మేఘాధిపతి ఎవరు, అలాగే మంత్రి ఎవరు, ఇవన్నీ చెప్పడం జరుగుతోంది.
కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కల వాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో విశ్వావసు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్కల వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత కూచి శ్రీహరి మన్నార్చే పంచాంగ శ్రవణం, యువ వాహినిచే కవి సమ్మేళనం, అనంతరం సంక్రాంతి మంజరి సంగీత కళాశాల చిన్నారులతో భక్తి గీతాల ఆలాపన కార్యక్రమం జరిగింది. శ్రీకృష్ణ గాన వాహిని సభ్యులు సంగీత కార్యక్రమం చేశారు. అదేవిధంగా సినీ నటులు కాటన్ రెడ్డి సత్యనారాయణ బృందంచే హాస్యవల్లరి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పండిత సత్కార కార్యక్రమం జరిగింది. డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల సారథ్యంలో డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ, తుర్గా సూర్యరావు, డాక్టర్ గరిపర్తి నమశివాయ, సుబ్బారావు, కూచు భాస్కర రామారాములను, సంస్థ అధ్యక్షులు గోపాల నరసరాజ, కార్యదర్శి కలగ శివరాణిలను సాలువా కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. అనంతరం చిన్నారులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సత్కల వాహిని సభ్యులు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 6 రుచుల పండుగ ఇది, కానీ 7వ రుచి ఇక్కడ కళాభిరుచి చాలా విశిష్టంగా జరిగింది సత్కల వాహినిలో. అలాగే 6 ఋతువుల పండుగ ఇదిగో ఇక్కడ 7వ ఋతువు ఏంటంటే ఇది వసంత ఋతువు, కళా వసంత ఋతువుగా ఉంది ఇక్కడ. కనుక అటువంటి వసంత సంతసాన్ని మధురిమలుగా చివరిగా కొసమెరుపు హాస్య మధురిమల్ని కూడా, ఎందుకంటే నవ్వు అమృతం, కాలామృతమైనటువంటి మన ఉగాది పచ్చడిని ఏదైతే 6 రుచులు తీసుకున్నామో దాని నుంచి ఇదిగో హాస్యామృతం కూడా కలుపుకొని అందరూ కూడా ఆ విశ్వమంత ఆ సంతోషాన్ని వసంతంగా పంచుకోవాలి అనేటువంటి ఆకాంక్ష ఈ ఉగాది కాలపురుషుడు అందించాలి. తదుపరిగా ఉగాదికి సంబంధించిన చక్కని పాటలతోటి విద్యార్థులు నాట్యం ఇక్కడ గావించారు. మరి హాస్యవల్లరి అనేక కార్యక్రమాల్లో పెద్దలు నరసింహారావు గారు, తుర్గా సూర్యారావు గారు, అనుపమ్మ గారు, శ్రీనివాస్ గారు, రఘు గారు చక్కగా హాస్యాన్ని పండించే ఒక హాస్యవల్లరి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి మరొక అదనపు ఆకర్షణగా అందరినీ సంతోషంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది. ఈరోజు ప్రత్యేక విశేషం ఏంటంటే సత్కళావిడి సంస్థ 55 సంవత్సరాల నుంచి చేస్తున్న కృషి ఫలితంగా యువతని కూడా ప్రోత్సహించాలని ఒక మంచి సంకల్పంతో మరొక 25 మంది యువతతోటి ఒక యువవాహిని అనే ఒక నూతన శకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యువవాహిని భవిష్యత్ ప్రణాళికల్లో దేశభక్తి ప్రబోధిత, అలాగే సమైక్యత బోధనతో కూడిన అనేక అంశాలు జాతీయ ప్రదర్శనలకి నాంది పలికేట్లాగా మా యువవాహిని రూపకల్పన చేయడం జరుగుతున్నది. దీనికి కాకి నాగమణి గారు సారథ్యం వహిస్తూ 25 మంది బృందంతో ఈరోజు ఈ యువవాహిని ప్రారంభించడం జరిగింది. ఆయన తిరిగి ఇదే స్టేజ్కి ఆయన కూర్చున్నారు కాబట్టి ఈరోజు ఈ యువవాహిని దాన్ని మనం కొంతమంది పేరుతో మాస్టర్ చదివారు. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా చాలామంది ఈ ఇప్పుడు యువవాహినిలో చేరితే మన తరఫున మన కార్యక్రమాలు చేయొచ్చు. ఆ కార్యక్రమం వివరాలన్నీ కూడా మాస్టర్ చెప్తారు. కాబట్టి యువవాహిని ఫీజు సంవత్సరానికి 5,000 పెట్టారు. మీరు వెళ్ళి ఉన్న వాళ్ళందరూ కూడా దానికి చూడరా చింతామణి పే గరుడాది వేదాది కల్మీపే గణ సంపదను సగు కమలాకాంతయిపే మనసి జుగని నరమాసతి ఈపే. కాకినాడ జామియా మసీద్లో మత సామరస్యం వెల్లివిరిసేలా ఇఫ్తార్ కార్యక్రమం జరిగింది. కాకినాడ ఖిద్మత్ కమిటీ, జామియా మసీద్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు పప్పు దుర్గా రమేష్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు పిట్టావర ప్రసాద్, నాయకులు సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ, ఆప్ అధికార ప్రతినిధి కృష్ణమోహన్, మాజీ ఎంపీటీసీ గణపతి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక కాకినాడ సిటీ అధ్యక్షులు కడియాల నాగరాజులు పాల్గొనేందుకు రాగా జామియా మసీద్ అధ్యక్షులు ఎస్ ఎజాజుద్దీన్ ఘన స్వాగతం పలికారు. హిందువులు ఉగాది పచ్చడి అందించగా ముస్లింలు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. హిందూ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు పప్పు దుర్గా రమేష్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు పిట్టావర ప్రసాద్, ఆప్ కన్వీనర్ నరాల శివ మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ ఎజాజుద్దీన్ ఖిద్మత్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు హసన్ షరీఫ్లు మాట్లాడుతూ ఉగాది పండుగ వేడుకలను హిందువులు మసీదులు జరుపుకోవడం ఆనందంగా ఉందని వారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖిద్మత్ కమిటీ అధ్యక్షులు చిస్టి, కార్దేశ హుస్సేన్, ఎండి గౌస్, అన్సూర్ సతీష్, కలిదిండి సురేష్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్కి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ రంజాన్. అందరూ బాగుండాలి. హిందూ
ముస్లిం బాయ్ బాయ్. ఖచ్చితంగా ముస్లిం తరఫు నుంచి మేము హిందువులుగా ఒక బాయ్ బాయ్ అన్నట్టుగా వాళ్ళకి వచ్చిన ప్రతి సమస్యలోనే మేము పోరాడతామని చెప్పి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఒకటే సమూహంగా మనం ఉన్నాం కాబట్టి అందరూ ఐక్యంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో బయట ఎన్ని రకాల అలజడులు రేకెత్తించినా సరే మనందరం కలిసే ఉన్నామని చెప్పడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇది ఇక్కడే కాకుండా ప్రతి ప్రాంతంలో కూడా ఏదైతే విభేదాలు కనబడతా ఉన్నాయో, ఎవరికి మనకు విభేదాలు లేవు కనబడతా ఉన్నాయో అవి లేవని చెప్పడానికి ప్రతి ప్రాంతంలో జరగాలని, అలాగే చిన్నతనం నుంచే మతాల మధ్య ఏదైతే విద్వేషం ఉందో ఇది రెచ్చగొట్టడాన్ని మనం పిల్లల వయసు నుంచే, మన స్కూల్ డేస్ నుంచే వాళ్ళకి నేర్పిస్తే ఖచ్చితంగా మన మధ్య అలాంటి విభేదాలు లేవని వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ఎక్కువైపోవడంతో సోషల్ మీడియాలో వచ్చేది నిజమని, ఏదైతే కొంత వాట్సాప్ యూనివర్సిటీలు ఇవన్నీ ఉన్నాయో వాటిలో స్ప్రెడ్ చేస్తున్న ఫేక్ మెసేజ్ తప్పని నిరూపించాలంటే మనం అందరం కలిసి పిల్లలను కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి భారతదేశాన్ని మనందరం కలిసి చూడగలుగుతాం. మనందరం కలిసి ఉన్నప్పుడే భారతదేశం ప్రగతి. కాబట్టి ఈ కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటూ దీనికి ఆహ్వానించిన పెద్దలందరికీ, ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. లౌకిక భారతదేశాన్ని నిరూపించబడిందని చెప్తా ఉన్నాను. ఈరోజు ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, మైనారిటీ అందరూ కలిసి ఒక పండగ వాతావరణంలో ఈరోజు రంజాన్ చివరి రోజు ఆడ ఉపవాస దీక్ష విరమించే సమయంలో ఈ మిత్రులందరినీ మేమందరం కలుసుకొని ఒకరికొకరు శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు హిందువులకి ఉగాది, ఆ ఉగాదిని ఈ రంజాన్ చివరి దినాన్ని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ అనురాగంతో, ప్రేమతో సత్సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటూ ఈరోజు జరిగినటువంటి పెద్దలు ఇచ్చినటువంటి ఆశీస్సులైతేనేవి ఈ దేశం ప్రగతి పదంలో దయచేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని ఇచ్చిన సందేశం చాలా స్ఫూర్తిదాయకం. ఇదే స్ఫూర్తితో భారతదేశం ఉజ్వల భవిష్యత్తులో ముందుకెళ్ళాలని ఆశిస్తాం. ఉగాది పచ్చడిని కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది, మాకు ఇవ్వడం జరిగింది. మనం కూడా సంతోషిస్తూ మన దగ్గర ఉంటున్న ఇక్కడ గంజి కానివ్వండి, ఖజూర్ వీళ్ళకి పెట్టి మనం సత్కరించాం. చాలా సంతోషం అండి. ఇలాంటి కార్యక్రమాలు చాలా చోట్ల జరగాలి. ఈరోజు అది చాలా నీడ్. అది దేశంలో చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అందరూ ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉన్నప్పుడే దేశం ప్రగతి సాధిస్తుంది. అనైక్యత ఉన్నప్పుడు దేశ ప్రగతి కుంటుపడుతుంది. ఈ అందరికీ తెలుసు. మనం ఒకరోజు ముందు, మనకంటే ముందుగా ఒకరోజు ముందు పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చింది. కానీ వాళ్ళ దేశ ప్రగతి ఎలా ఉంది, మన దేశ ప్రగతి ఎలా ఉంది చూడండి ఒకసారి, మీరు తెలుస్తుంది మీకు. మనం అందరూ ఒక పుష్పగుచ్చంలాగా అన్ని మతాలు కలిసిమెలిసి ఉంటూ ఇక్కడ దేశాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటూ దేశం ఈరోజు చాలా ముందడుగు వేస్తుంది. మన దేశం, భారతదేశం, మన భారతదేశ పౌరులుగా మనం గర్వించాలి. చాలా చక్కటి వాతావరణంలో ఉన్నాం మనం. కానీ కొన్ని సందర్భాల్లో మన మీద దాడులు జరుగుతున్నాయి. మతపరంగా కొన్ని దాడులు జరగడం చాలా శోచనీయం. ఇలాంటి విషయాలన్నీ మనం ప్రముఖంగా ఐక్యంగా ఉంటూ ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంది. వారు కూడా ఈ దేశ ప్రగతి గురించి చూస్తూ ఇలాంటి పనులు చేయకుండా ఉండాలని చెప్పేసి మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఈరోజు మాతో పాటు కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ మెసేజ్ కూడా విన్నాం మనం. మార్షల్ ఆర్ట్స్ లో ఉచిత శిక్షణ అందిస్తున్న దుర్గారావు అభినందనీయులు అని ఆర్ఎంసీ రిటైర్డ్ పీడీ గొల్లపల్లి లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈ రోజు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీచే గుర్తింపు పొందబడిన కరాటే శిక్షణ శిబిరానికి ముగింపు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రంగరాయ మెడికల్ కాలేజ్ రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ గొల్లపల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ కరాటే వల్ల లాభాలను, ప్రాముఖ్యతను వివరిస్తూ నేడు యువత చాలా దుర్వ్యసనాలకు బానిసలై దిగజారిపోతున్న తరుణంలో యువతి యువకులైన మీరు ఎంతో ఆసక్తితో కరాటే నేర్చుకున్నందుకు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. స్వామి వివేకానంద ఆశయం మేరకు నేడు మన దేశ భవిష్యత్తుకు ఇనుప కండరాలు, ఉక్కు నగరాలు గల ఎంతైనా ఉన్నదని, ఈ క్రీడ నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతుందని, అందుచే ప్రతి ఒక్కరూ ఈ క్రీడలో పాల్గొని వివిధ తరగతులకు బెల్టులు సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ సంస్థకు ముఖ్య కారకులైన ఇంటర్నేషనల్ బ్లాక్ బెల్ట్ హోల్డర్ ఎస్ దుర్గారావు కేవలం చిన్న కార్మికుడైనప్పటికీ ప్రతి సంవత్సరం 100 మందికి పైగా శిక్షకులను తయారు చేస్తున్నందుకు దుర్గారావును ముఖ్య అతిథిగా విచ్చేసిన లక్ష్మణరావును అభినందించారు. ఈ శిక్షణ శిబిరానికి అవసరమైన స్థలాన్ని, ఒక షెడ్డును అందించిన మెకానిక్స్ యూనియన్ ప్రెసిడెంట్ డి తిరుమలరావును, సెక్రటరీ టి సత్యబాబులను సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెకానిక్స్ జిల్లా సంఘం ప్రెసిడెంట్ దాసం కన్నారావు, సెక్రటరీ యాపిన్ తదితరులు పాల్గొన్నారు. జంతువుల్లోనూ మంచి క్రూర జంతువుల మధ్య నడిచేటటువంటి మానవుడు తన యొక్క సెల్ఫ్ డిఫెన్స్, తన ఆత్మ సంరక్షణార్థం నేర్చుకున్నటువంటిదే
ఈ ఆర్ట్. ఈ ఆర్ట్లో మీరందరూ కూడా చిన్నారులందరూ కూడా ఈవేళ సమాజం పూర్తిగా నిర్వీర్యమైపోయి చెడు అలవాట్లు, యూత్ అంతా కూడా చెడు అలవాట్లకి దురలవాట్లకి ఆలబాలమై అనేక రకంగా ఆరోగ్యం పాడు చేసుకుని, డబ్బు పాడు చేసుకుని, భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. కానీ మీరు ఇంతమంది సుమారుగా 200 మంది మీరు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఆర్ట్, ఈ కళను మీరు నేర్చుకున్నట్టుగా చిన్నారులైనటువంటి మేమందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మీ తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంచేతండి వేరే మార్గంలో పెట్టకుండా మిమ్మల్ని ఈ కరాటే ఆర్గనైజేషన్లోకి, ఈ కరాటే నేర్చుకోవడానికి మిమ్మల్ని పంపినట్టు మీ తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇటువంటి దానికి మన దుర్గారావు ఉన్నాడు. ఈ చూడడానికి ఎంతో లేట్ చూడండి. ఈయన కావాలంటే పెద్ద పూలు కూడా చంపేయగట్టు గట్టి మాడితే. ఇంటర్నేషనల్ డ్రాగన్ కుంఫు బ్లాక్ బెల్ట్ హోల్డర్, ఇంటర్నేషనల్ కూడా పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నాడు. ప్రతి సంవత్సరం 200 మంది, నాకు తెలుసు సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఈ 200 మంది ప్రతి సంవత్సరం తయారు చేస్తున్నాడు. మీలాంటి వాళ్ళందరూ కూడా ఆ డబ్బు కాసించి కానీ, ధనాన్ని కాసించి కానీ, ఇదేదో ట్రైనింగ్ స్కూల్ కానీ కాదు. ఇతను చిన్న కార్మికుడు వెల్డింగ్ సెక్షన్ చేసుకుంటూ ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయకుండా, ఎవరి దగ్గర ధనం పోగేయకుండా, సందాలు అడగకుండా తనకున్న దాంట్లోనే కొంత గొప్ప ప్రజాసేవ గురించి అని చెప్పేసి కొంత యూత్ని తయారు చేస్తున్నటువంటి ఈ దుర్గారావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తారు. విజయ గణపతి బ్రాహ్మణ సంఘ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. రమణపేట పంచాయతీ పరిధిలోని రాయుడుపాలెం నందు బ్రాహ్మణ భవన్లో శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వేద పండితులు శ్రీ సతీష్ శర్మ శ్రీ విశ్వవసు నామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అధిక సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబాలు, మహిళలు, పెద్దలు హాజరయ్యారు. అనంతరం వేద పండితులతో వేద స్వస్తి కార్యక్రమం అందరికీ ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు డికే వరప్రసాద్, సెక్రటరీ సిహెచ్ఎస్వి రమణమూర్తి, ఏ కుచేలరావు, శివప్రసాద్, జి సూర్యభాస్కర్ రావు, టి సుబ్బారావు, జీవీఎస్ఎన్ మూర్తి, కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ నూతన సంవత్సరంలో అందరికీ అన్ని విధాల శుభాలు, ఆరోగ్యం, సంతోషం కలగాలని ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా రమణమూర్తి, సెక్రటరీగా డికే వరప్రసాద్, కోశాధికారిగా ఎస్ వెంకటరత్నం, మిగిలిన సభ్యులను ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పివిడి దుర్గాప్రసాద్, శాస్త్రి, శర్మ, గౌరీశంకర్, గవర్రాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉగాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సంఘ సభ్యులు అత్యధిక సంఖ్యలో రావడం జరిగింది. వారందరికీ కూడా నూతన సంవత్సరం విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ప్రతి కుటుంబం కూడా ఈ సంవత్సరంలో ఆయురారోగ్యంతో, ఐశ్వర్యాలతో ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి పదంలో ముందడుగు వేయాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే మేము నిర్వహించే ఏ కార్యక్రమం అయినా సభ్యులందరూ కూడా సహకరించి కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముందు కూడా ఈ సంఘ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించేదానికి మీ ప్రోత్సాహం, మీ సహకారం ఎల్లప్పుడూ మేము కోరుకుంటూ ధన్యవాదాలు. బాబు గారి ఆధ్వర్యంలో మనకి స్థలం ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మనం సభ్యుల దాతల యొక్క విరాళాలతోటి, ప్రభుత్వ నిధులతోటి మనం ఈ భవనాన్ని నిర్మించుకున్నాం. ఇంతవరకు స్టేట్లో ఆనాటికి 5 ఏళ్ల క్రితం స్టేట్లో ఏ సంఘానికి కూడా సొంత భవనం అనేది లేదు. ఒక మారుమూల ప్రాంతంలో రాయుడుపాలెంలో మనమే ఆ ఘనత సాధించాం. అది కేవలం మన సభ్యుల కృషి, కమిటీ సభ్యుల కృషి, మన సంఘ సభ్యులందరూ కూడా అందించినటువంటి సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం జరిగింది. అంతేకాకుండా టైము తక్కువ అవడం వల్ల చాలా విషయాలు చెప్పలేకపోతున్నాము. ముఖ్యంగా మన రాయుడుపాలెంలో మన కుచేలరావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి శివాలయం మనము కుచేలరావు గారు శాస్త్రోక్తంగా చక్కగా ప్రతిష్ఠ చేసి నిర్మించడం జరిగింది. ఏ కార్యక్రమం జరిగినా కూడా మన బ్రాహ్మిన్స్ పార్టిసిపేషన్ అక్కడ ఎక్కువ ఉండట్లేదు. తప్పనిసరిగా మనకు అందుబాటులో ఉన్న శివాలయానికి మనం వెళ్ళి స్వామివారి ఆశీర్వచనాలు తీసుకుని, స్వామివారి దర్శనం చేసుకుని, మన శాయశక్తులు, మన కృషి కూడా మనం అక్కడ అందిస్తే బాగుంటుందని చెప్పేసి కుచేలరావు గారికి మనం అందరూ కూడా వెనకాల నిలబడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.
సహృద్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక డైరీ ఫార్మ్ సెంటర్ వద్ద ఉన్న రాజీవ్ గురుకల్ప ప్రాంతంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు పూజ్యం నాగేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ పండితులు గరిమెళ్ల లక్ష్మీనారాయణ శర్మ అధ్యక్షతన పంచాంగ శ్రవణం అత్యంత వైభవంగా భక్తజన సందోహంతో జరిగింది. ప్రతి ఒక్కరూ తమ తమ రాశి ఫలితాలను సవివరంగా వివరించడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. అద్భుతంగా పంచాంగ శ్రవణం జరగడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. గరిమెళ్ల మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమాజానికి ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య సేవలు అందించదలిచామని అన్నారు. ఇప్పటికే మందులను ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు. చిరంజీవి సహృద్ సమాజానికి మంచి కార్యక్రమాలు చేయాలన్న మాట తనతో పలుమార్లు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ మాటలను వాస్తవ రూపంలో అమలు చేస్తున్నామని గరిమెళ్ల చెమ్మగిలిన నేత్రాలతో అన్నారు. సమైక్య సేవా సంఘం ముఖ్య సలహాదారులు నాగమహాశయ పర్యవేక్షణలో వేద స్వస్తి కార్యక్రమం సుమారు గంట పాటు వేద పండితులచే నిర్వహించడమే కాక పాల్గొన్న భక్తులందరికీ వేద ఆశీర్వచనం చేస్తూ మంత్రాక్షతలను పండితులు పూజ్యం నాగేంద్ర శర్మచే అందరి శిరస్సు పైన వేసి విశ్వావసు నామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని అభిలషించారు. అనంతరం వేద పండితులు అందరినీ నూతన వస్త్రాలతో పూజ్యం నాగేంద్ర శర్మ ఘనంగా సత్కరించారు. సమావేశానికి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పసుమర్తి సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ ఉగాది పర్వదినాన ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడమే గొప్ప విషయమని అన్నారు. వేద పండితులకు బ్రాహ్మణులకు నూతన పంచాంగాలను పండితులు గరిమెళ్ల లక్ష్మీనారాయణ శర్మ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సమైక్య కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ పరశురాం మాట్లాడుతూ ఉగాది పర్వదినాన ఎంతమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల అభినందిస్తూ త్వరలో బ్లూరే హాస్పిటల్ అధినేత డాక్టర్ శుభశేఖర్ రెడ్డి సారథ్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించాలన్న ఆలోచన కలిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తనికెల రాంబాబు, బ్రూడే హాస్పిటల్ అధికారి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులు గడియాల సత్యనారాయణమూర్తి, కోశాధికారి కప్పగంతుల సాయిరాం శర్మ, కార్యవర్గ సభ్యులు ఈరంకి గోపాలకృష్ణ, కొంపల్లి వెంకట సుబ్బారావు, ఆకెళ్ల బాలసుబ్రహ్మణ్యం, వడిపతి రాజేశ్వరరావుతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వీరందరికీ ఉగాది ప్రసాదాన్ని పంపిణీ చేశారు. గ్రామాభివృద్ధి సమైక్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఉభయలు కలిసి ఈ వేద స్వస్తి కార్యక్రమం జరిపించడం, అదేవిధంగా ఈ శుభ సందర్భంగా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీనికి ప్రతి సంవత్సరంలోనూ కూడా ఉగాది రోజు స్వయం పాకాలు ఇస్తే వాళ్ళ ఇంట్లో తిండికి గుట్టకి లోటు లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో ఇది శ్రీకారం చుట్టి ఇలాగే ప్రతి ఏడాది కూడా ఇప్పుడు 15 మంది అయ్యారు, తర్వాత 50 మంది అలా పెంచుకుంటూ వెళ్దామన్న ఉద్దేశంతో ఇది ఫస్ట్ టైం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున బ్రాహ్మణ అభివృద్ధి సంఘం మరియు సుహృద్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గరిమెళ్ల లక్ష్మీనారాయణ శర్మ గారి యొక్క ప్రోత్సాహంతో ఈ రోజున డైరీ ఫార్మ్ సెంటర్ శ్రీ రాజీవ్ గురుకల్ప ప్లాట్లో వేయించేసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంనందు వేద పండితులచే వేదాశీర్వచనము, పంచాంగ వితరణ, బ్రాహ్మణులకి నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలు ఎవరు కూడా ఉండకూడదన్న ఉద్దేశంతో బ్రాహ్మణ కుటుంబాలందరికీ కూడా స్వయం పాకాలు కూడా ఇవ్వడం జరుగుతోంది. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు విద్యుత్ నగర్ లో గల చల్ల జగన్నాథ శాస్త్ర కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు అజ్జరపు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ ఆకొండి శ్రీ వెంకట సూర్యనారాయణమూర్తిచే పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కార్యదర్శి చావలి వెంకట రామనాథం, చింతలపూడి చిట్టి సత్యరాజు, చల్ల శ్రీనివాస నిరంజన్, కప్పగంతుల వెంకటలక్ష్మీనారాయణ, కార్యవర్గ సభ్యులు అయ్యగారి వెంకటేష్, దేవులపల్లి సాయి శర్మ, వర్దిపర్తి సత్యమురళీరావు, పోడీరి వెంకట సుబ్బారావు, కందాల రవీంద్రనాథ్, భాస్కరరావు, రవిచంద్ర, శ్రీనివాస్ కుమార్, శ్రీనివాస్ గణేష్, పెద్ద సంఖ్యలో బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతులు నింపాలని మధ్వసభ ప్రధాన కార్యదర్శి కోపెల్ల శేషగిరి ఆకాంక్షించారు. కాకినాడ మధ్వసభ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రామారావుపేటలో ఉన్న మధ్వసభ ప్రాంగణంలో ఉగాది పర్వదిన వేడుకలు
కమిటీ ప్రధాన కార్యదర్శి కోపెల్ల శేషగిరిరావు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. తొలుత కార్యవర్గ సభ్యులు రాచూరి శేషగిరిరావు స్వాగతం పలికారు. అనంతరం యాదగిరి పరశురామాచారిచే పంచాంగ శ్రవణం జరిగింది. చిల్లరి హనుమంత ఆచార్, యాదగిరి మధ్వేషులు ఉగాది పండుగ విశేషాలతో పాటు ఉత్తరాది మఠ స్వామీజీల యొక్క మహిమలను వివరించారు. కమిటీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ యాదగిరి పరశురాం మాట్లాడుతూ భగవద్గీత మహిమను వివరించారు. ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ నామస్మరణతో కలిగే ప్రయోజనాలను వివరించారు. కమిటీకి దశాబ్దకాలంగా అధ్యక్షులుగా వ్యవహరించి ఎంతో సేవ చేసి ఇటీవల మరణించిన రాచూరు రాఘవేంద్ర స్వామిని స్మరించుకుంటూ కమిటీ భవనంలో ఆయన తైలవర్ణ చిత్రపటాన్ని పూర్వపు కార్యదర్శి డాక్టర్ సుసర్ల వెంకటరమణ బహుకరించగా వాటిని ఆవిష్కరించారు. ఉగాది పర్వదినం సందర్భంగా మధ్య పురోహితులు మరియు వేద పండితులైన పరశురామాచార్యులు, హనుమంతాచార్య, యాదగిరి మధ్వేశాచార్యతో పాటు డాక్టర్ పరశురాములను నూతన వస్త్రాలతో సుసర్ల చలపతి ఘనంగా సత్కరించి ఆశీస్సులు పొందారు. వచ్చిన వారందరికీ యాదగిరి సంతోష్ తీర్థాన్ని ఇవ్వగా జయమ్మ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో మధ్వగృహస్థులు పాల్గొన్నారు. ఏప్రిల్ 6వ తారీఖున శ్రీరామనవమి సందర్భంగా పరశురామాచార్యులు ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణం మధ్వసభ ప్రాంగణంలో జరుగుతుందని అందరూ పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా హనుమంతాచార్య కోరారు. జీజీహెచ్ వద్ద ప్రేరణ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు, ప్రజలకు కలిపి సుమారు 500 మందికి అన్న వితరణ చేశారు. సంస్థ సభ్యులు మూర్తి మాట్లాడుతూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్నట్లు వివరించారు. సభ్యులు మూర్తి, బాలాజీ, రాజేష్, దీపక్, శ్రీనివాస్, సతీష్, బాబు, ఫణి, ప్రసాద్, భవానీ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగరంలో ఘనంగా ఈద్ ఉల్ ఫిత్రా వేడుకలు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. నేమాంలో ఘనంగా శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం. హాజరైన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడలో క్రైస్తవుల శాంతి ర్యాలీ. క్రీస్తు ప్రేమ ప్రబోధకుడు బ్రదర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్. మధ్యతరగతి కుటుంబాల జీవనోపాధికి ముద్రా రుణాలు దోహదం. బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు స్పష్టం. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.